ఎక్కడ సిద్ధాంత్ గారు మన పార్టీ అదే చంద్రముఖి. రండి. యా అమ్మో చంద్రముఖ, అయ్యో ఎవరు లేరండి, నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వారాయ్ నానున్నై తేడి. హాయ్ చంద్రముఖి. ఆహా ఆహా. డాక్టర్ ఏంటి మీరంతా ఏదో గ్రూప్ ఫోటో తీసుకుంటే ఇక్కడ నిలబడ్డారు, ఏమైంది? చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి. అవును, ఇంతకీ ఈ గదికి తాళం ఎందుకేశారు? నేనే వెయ్యమన్నాను. ఎందుకు సిద్ధాంత్ గారు? ఈ చిత్రపటం మూలంగా ఈ ఇంట్లో ఏ అమ్మాయి జీవితం సమస్యలో పడిందో తెలుసుకోవడానికి. అదేంటి సిద్ధాంత్ గారు, తలుపు మూసుంటే ఎలా తెలుస్తుంది? తలుపు తెరిచుంటే కదా కేసు క్లూ దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అనవసరంగా ఈ సిద్ధాంత్ గారి గదికి తాళం వేయించారు. నీ బాధ నాకు అర్థమైంది. చంద్రముఖి పెయింటింగ్ వేయాలని నీ కల, అందుకు సిద్ధాంత్ గారు అడ్డుపడుతున్నారు. am I right? కరెక్ట్ డాక్టర్, కరెక్ట్. ఓకే డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఈ రోజు నుంచి నీ పనికి ఎవ్వరు అడ్డురారు. హ్యాపీగా పెయింటింగ్ వేసుకో. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంట్రా కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో? పైన షాకు కింద వీకు, ఫేస్ బాగానే ఉందండి, కాళ్ళే లూజ్ అయ్యాయి. ప్యాంటు తడవలేదు కదా? మొహం దర్శింది కదండి. పిల్ల నచ్చిందా? ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా. ఎందుకు నచ్చవురా? ఇంట్లో బ్రహ్మచారివి నువ్వే. ఆడదయ్యాలకి బ్రహ్మచారులంటే నాటుకోడి పులుసు అంత ఇష్టం. ఆ విషయం అమ్మాయికి వినపడేట్టు చెప్పాలా? చుమ్మా తమాషా. డాక్టర్ గారు, ఆ, ఇవి చేతులు కాదనుకోండి, కాళ్ళు అనుకోండి. చెయ్యి కాలైతే మరి కాలేమవుతుందిరా? ముక్కేమవుతుంది? చెవేమవుతుంది? ఎందుకు ఇలా మార్చి మాట్లాడుతున్నావు? జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడారు. అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? అబ్బాయి ఉంది సార్. నిజంగా ఈ మీ కాళ్ళే సార్, మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నాను? నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? అయ్యో నేనేంటి ఇలా అయిపోయాను? చంద్రముఖి అయ్యా, డాక్టర్ గారా. డాక్టర్ నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే. డాక్టర్ టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పుడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. ఏంటి చంద్రముఖ? అయ్యా డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు, డైరెక్ట్ గా. ఇదే పిచ్చి నమ్మకం అంటే.
சுத்த தன்யாசி ராகத்துல ஒரு பாட்டு பாடட்டுமா? என் கூட சேர்ந்து நீயும் ஆடு. என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மளை யாரும் நெருங்க முடியாது. ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. ఇంత రాత్రేంటి, ఎంత రాత్రైనా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగొస్తున్నావేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని కోడుగు ముందే నువ్వు వెళ్ళి చూస్తున్నావా? ఏమి 25 ఏళ్ళు అయింది మన పెళ్ళై, నాకెప్పుడన్నా ఇచ్చావుటే బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ? సరే నువ్వు బెడ్డే మర్చిపోయారు, ఇది మాత్రం తెలుసు. ఎక్కడికమ్మా? నేను అబ్బా, డాక్టర్ గారికి అమ్మా, కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. దానికి అంత కులికెందుకమ్మా? ఇటో కాపీ కొట్టైనా సరే పరీక్షల్లో పాస్ అవడం నేర్చుకో, వెళ్ళు. అమ్మో, ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కూడా ఆ డాక్టర్ బారి నుంచి కాపాడే బాధ్యత నాది. 5 ఏళ్ల క్రితం గంగింట్లో ఎదురైన అదే సమస్య ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉందని ఏ నమ్మకంతో చెప్తున్నారు సిద్ధాంత్ గారు? ఆ ఇంట్లో మానసిక రోగైన గంగని ఈశ్వర్ గారు బాగు చేసినప్పుడు చంద్రముఖి గది తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ రోజు చంద్రముఖి ఓ సర్పరూపంలో ఆ గదిని వదిలి వెళ్ళినట్టు నా జ్ఞాన దృష్టిలో తెలిసింది. అలా అయితే మీ జ్ఞాన దృష్టిని కొంచెం ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఆ పాము ఎక్కడుందో ఏం చేస్తుందో కనిపెట్టి చెప్పారనుకోండి, ఆ పాముని పట్టేద్దాం, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీలాంటి మానసిక వైద్యులకి మాలాంటి సిద్ధాంతుల మాటలు ఎగతాళిగానే ఉంటాయిలేండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో గంగ చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్ళింది, కానీ ఈ ఇంట్లో చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ వచ్చింది. మీరు చెప్పినట్టు చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ ఈ ఇంటికి ఎందుకు రావాలి? మా గురు ఈశ్వర్ గారి ఇంటికి వెళ్ళొచ్చుగా, లేదా నా ఇంటికి రావచ్చుగా. డాక్టర్, ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ముందు ఈ ఇంట్లో చంద్రముఖి ఏ అమ్మాయిని ఆవహించిందో మీరు కనిపెట్టండి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది నేను నిర్ణయిస్తాను. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసినా నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అద్రిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారిందని. 30 అడుగులు పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగులు పావు అంటున్నారు. దయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే?
అది పాము కాదు, బెల్ట్. బెల్ట్. అది నేనే పెట్టా. అరే సేనుగా, పావంట, దెయ్యమంట, బెల్ట్ అంట. ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాము మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకు అర్థం అవుతుంది, ఈయనకు అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా ఒకటి వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ. ఆర్పండి మంటలు! శంకర్రావు గారు, ఆర్పండి! తీయండి, తలుపులు తీయండి! ఆర్పండి మంటలు! డాక్టర్ గారు, శంకర్రావు గారు, రండి! మంటలు! మంటలు ఆర్పండి! ఆర్పండి, రండి! డాక్టర్ గారు, రండి! ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంధ్రాలు, సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పండిరా! రండి! రండి! మంటలు ఆర్పండి! డాక్టర్ గారు, రండి! చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు.
పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంతి గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి. గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.